నవంబర్ 21 మక్తుమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దుబాయ్లో ఇంటర్నేషనల్ ఎయిర్ షో జరుగుతుంది. ప్రపంచంలో అత్యాధునిక విమాన కంపెనీలన్నీ తన యుద్ధ విమానాల ప్రదర్శనకి అక్కడ ఉంచడం జరిగింది. ఆ స్థితిలో భారత్ ఎల్సిఏ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ మ్యాక్ 2 దారుణంగా ఫెయిల్ అవ్వడం, నేల మీద క్రాష్ అవ్వడం, వెంటనే ఇంటర్నేషనల్లో భారత పరువు పోయింది. భారత్ గత 45 సంవత్సరాలుగా తయారు చేస్తున్న 4.5 జెన్ లైట్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ అక్కడ ఫెయిల్ అవ్వడం, వెంటనే తర్వాత 2026 ఫిబ్రవరిలో కూడా రాజస్థాన్లో ఇంకొకటి పడిపోవడం, వెంటనే మనం ఏం చేసాం, దాన్ని గ్రౌండింగ్ చేసేసాం. ఎల్సిఏ ఫ్లైట్ ఎగరకుండా ఆపేయడం, తాత్కాలికంగా ఆపేయడం జరిగింది. ఏం జరిగింది అంటే, ఇప్పుడు ఉప అధ్యక్షుడు ఎయిర్ చీఫ్ వైస్ మార్షల్ మనకి ఒక పెద్ద బాంబు పేల్చడం జరిగింది. ఆయన ఎవరంటే ఎయిర్ మార్షల్ నాగేష్ కపూర్. ఈయన ఒక పెద్ద బాంబు పేల్చాడు. 2035 నాటికి ఎల్సిఏ మార్క్ 2 యుద్ధ విమానం కూడా పని చెయ్యదు ప్రపంచంలో. ఇంకోటి ఆ విషయం ఏం చెప్తున్నాడంటే, చైనా అప్పటికే 5th జనరేషన్ ఫైటర్ J-20, J-35 రంగంలో ఉన్నాయి. 500 యుద్ధ విమానాలు ఉన్నాయి. J-47 అనుకుంటూ 6th జనరేషన్ ఫైటర్కి వెళ్ళిపోతుంది. అమెరికా కూడా, రష్యా కూడా. మరి ఇలాంటి స్థితిలో ఇండియా ఇంకా కూడా ఎల్సిఏ మార్క్ 1, ఎల్సిఏ మార్క్ 2ని తీసుకురాలేని ఒక పరిస్థితి. 2035కి ఇవి ఫ్రంట్ లైన్లో ఉంటాయి అంటే అసంభవం. ఇది ఇట్స్ ఎ ఫెయిల్డ్ అని చెప్పడం అనమాట. ఒక రకంగా అంటే ఏంటి, ఎల్సిఏ లైట్ కంబాట్ ఎయిర్ క్రాఫ్ట్, దాన్ని మనం తేజస్ అంటాం. తేజస్ అనే పేరు వాజ్పేయి గారు పెట్టారు, అంటే బ్రిలియన్స్ అని సాంస్క్రిట్లో. ఇది అట్టర్ ఫెయిల్డ్ ప్రోగ్రామ్ అనమాట. భారతదేశం 2వ యుద్ధ విమానాన్ని తయారు చేసింది ఒకప్పుడు మారుతు తర్వాత. హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్. ఎల్సిఏ మార్క్ 1, ఎల్సిఏ మార్క్ 2. ఇది 1991లో దీన్ని ప్రారంభిస్తే 2001లో ఆకాశంలోకి ఫస్ట్ ఫ్లైట్. 20 సంవత్సరాల తర్వాత గాలిలో ప్రయోగించాం. తర్వాత మరో 15, అంటే తయారీ మొదలుపెట్టాక 35 సంవత్సరాల తర్వాత దాన్ని వాయుసేనలోకి ప్రవేశపెట్టాం. దాన్ని సూలూరు, తమిళనాడు ఎయిర్ స్టేషన్ దగ్గర, ఎయిర్ బేస్ దగ్గర. అది ఫ్రంట్ లైన్ చైనా పాకిస్తాన్ బౌండరీలో పెట్టడానికి ధైర్యం లేదు మనకి. అంటే అది ఫెయిల్, అట్టర్ ఫెయిల్యూర్. 2015లో తర్వాత ఎన్నోసార్లు ఫెయిల్. దానికోసం నియమించిన కావేరీ ఇంజిన్ అట్టర్ ఫెయిల్యూర్. 2500 కోట్ల నుంచి 10,000 కోట్లు మనకి లాసు. కావేరీ ఇంజిన్ పనిచేయకపోవడం వల్ల యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా బోయింగ్ ఇచ్చే F404 అనే ఇంజన్ తెచ్చి దీనికి పెడుతున్నాం వాళ్ళని అడిగి. కాబట్టి ఇది నడక నడుస్తుంది. కొన్ని లక్ష కోట్లకు పైగా వాయుసేన ఆర్డర్స్ ఇచ్చిన ఈ హిందుస్థాన్ ఏరోనాటిక్ లిమిటెడ్ ప్రొడక్షన్ చేసి వాయుసేనకు అందించలేని పరిస్థితి. దారుణమైన పరిస్థితి. ఎంతటి దారుణం అంటే, ఇది బియాండ్ విజువల్ రేంజ్ అస్త్ర, బ్రహ్మోస్, నెక్స్ట్ జనరేషన్ ఫైటర్ జెట్లు మనం పెడుతాం, కానీ ఏ మాత్రం కూడా కుదురుతలేదు. ఫ్రంట్ లైన్లో ఈ యొక్క చైనా నుంచి 5th జనరేషన్ తెచ్చేసుకుంటుంది పాకిస్తాన్. F-16 తెచ్చేసుకుంది. ఇలాంటి స్థితిలో 4.5 జెన్ అనేది కుదరదు అనేది మనకు అవగతం అయిపోతుంది. సో మన ఎల్సిఏ ప్రోగ్రామ్ అట్టర్ ఫెయిల్డ్. సో ఈ స్థితిలో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, 6th జనరేషన్ ఆమ్కాన్ ఇమ్మీడియట్గా ఇంకా అయ్యేలే పరిస్థితిలో లేదు. కాబట్టి వెంటనే 5th జనరేషను Su-57 ఫెలోని రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకోవడం, తర్వాత ఆమ్కానే తయారు చేస్తూనే 6th జనరేషన్ కోసం ఇప్పుడు జపాన్, జర్మనీలు కలిసి ఫ్రాన్స్ తయారు చేస్తున్న ఫ్యూచర్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రాంలకు మనకు ఎంటర్ అవ్వాలి. లేదా ఇటు బ్రిటన్ను ఇటలీలు తయారు చేస్తున్న మనకి ఇంకొక యుద్ధ విమానం ఉంది, గ్లోబల్ కంబాట్ ఎయిర్ ప్రోగ్రామ్ అని, దాంట్లోకి ఎంటర్ అవ్వాలి. సో చైనాతో సమానంగా 5th, 6th జనరేషన్ తయారు చేసుకోవాలి. ఈ యొక్క ఎల్సిఏ బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ కాబట్టి దీని నుంచి గుణపాఠాలు మనం నేర్చుకుని గ్లోబల్ కాంపిటీషన్ కంటే గ్లోబల్ పార్ట్నర్షిప్ అనేది మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఎల్సిఏ అనేది ఒక బిగ్గెస్ట్ లెసన్ అనమాట. ఎల్సిఏ ఫెయిల్ అయిందని గవర్నమెంట్ ఒప్పుకుని తీరాలి. అలా అని హాల్ని తప్పుపట్టడానికి లేదు. ఎందుకంటే హాల్కి నిధులు ఇవ్వడానికి, ఎన్నో టెక్నాలజికల్ ప్రోగ్రామ్కి నిధులన్నీ డిలేడ్ డిసిషన్స్ ఉంటాయి భారతదేశంలో. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా ఇప్పుడు మనం ఎంతో ఎమర్జెన్సీ స్టెప్ తీసుకుంటున్నాం. అవి తీసుకోవాల్సిన అగత్యం మనకి ఎంతైనా ఉంది.